హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే ఎస్ఆర్ నో గైడెన్స్. సో మనం ఎవ్రీ వీక్ చూస్తున్నాం కదా ఎస్ఆర్ నో గైడెన్స్. సో ఈరోజు మనము మూడు విషయాల్లో ఫినాన్సెస్ పరంగా, హెల్త్ పరంగా అండ్ రిలేషన్షిప్ పరంగా చూద్దాం ఎస్ఆర్ నో గైడెన్స్. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే అప్కమింగ్ డేస్లో మీరు ఏదైతే ఉన్నాయో మీకు కోరికలు అవి జరుగుతాయా జరగవా అని ఒక చిన్న హెల్ప్ లాంటిది ఇది. అట్ ది సేమ్ టైం ఓకే జరుగుతుందంటే ఇంకా పాజిటివ్గా ఉండగలుగుతారు అన్నది ఈ రీడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. రిలేషన్షిప్ పరంగా, హెల్త్ పరంగా అండ్ ఫినాన్సెస్ పరంగా ఎలా అంటే ఏం ఆన్సర్ ఇవ్వబోతుంది యూనివర్స్. అండ్ ఇవి మూడు కాకుండా కూడా ఫైనల్గా ఫోర్త్ ఎస్ఆర్ నో గైడెన్స్ కూడా చూద్దాం. ఈ మూడు కోరికలు కాకుండా వేరేది ఏదైనా ఉన్నా యూ కెన్ చూస్. సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ హెల్త్ పరంగా ఎస్ఆర్ నో గైడెన్స్. సో మీకు హెల్త్ పరంగా ఏదైతే కోరిక ఉందో దాన్ని అనుకొని మనసులో ఒకసారి యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పి కంటిన్యూ చేయండి, చూద్దాం. సో ఫస్ట్ హెల్త్ పరంగా ఇది ఎస్ కార్డ్ అండ్ ఇది నో కార్డ్. ఓకే, సో ఎస్ కార్డ్ అండ్ నో కార్డ్. ఓకే, సో హెల్త్ పరంగా ఏదైతే ఉందో దీనికి 100% ఎస్ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ కోరికకి ఎస్ అనే ఆన్సర్ వస్తుంది యూనివర్స్ నుంచి. దట్ అది జరగబోతుంది కమింగ్ డేస్లో. సో మీరు జస్ట్ పాజిటివ్గా ఉండండి, జరుగుతుందన్న నమ్మకంతో ఉండండి. 99% కాదు 100% బిలీవ్ చేయండి. సరే ఇది జరుగుతుంది, ఈ మార్పు రాబోతుంది, ఆరోగ్యపరంగా నేను అనుకున్నవన్నీ జరుగుతాయి అన్న ఒక పాజిటివ్ వైబ్తోనే ఉండండి. అట్ ది సేమ్ టైం యూనివర్స్ కూడా దానికి ఆన్సర్ ఎస్ అనే చెప్తుంది. సో హెల్త్ పరంగా మీరు అనుకున్న దానికి ఆన్సర్ ఎస్. ఇప్పుడు మనము ఫినాన్సెస్ పరంగా చూద్దాం. ఫినాన్సెస్ పరంగా మీకు ఏదైతే కోరిక ఉందో దాన్ని ఒకసారి మనసులో అనుకొని యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పి కంటిన్యూ చేయండి, చూద్దాం వీడియోని. సో ఫినాన్సెస్ పరంగా ఇది ఎస్ కార్డ్ అండ్ ఇది నో కార్డ్. ఓకే, ఎస్ కార్డ్. ఓకే, మళ్ళీ ఇదే కార్డ్ వచ్చింది. సో ఏంటిది దీని మీనింగ్ అంటే ఫినాన్సెస్ పరంగా ఎస్సా నోవా అంటే 80% ఎస్, 20% నో అని వస్తుంది. సో ఈ కార్డ్ పాజిటివ్ దెన్ దిస్. 80% మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది జరుగుతుంది అండ్ అది కమింగ్ డేస్లో జరగబోతుంది. అండ్ 20% ఎందుకు నో అంటే ఏదో స్టిల్ ఇంకా కొంచెం మీ ఎక్స్పీరియన్స్ని మీరు సరిగ్గా వాడట్లేదు, లేదంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏదైతే పాస్ట్లో ఉంటుందో మీ ఫినాన్సెస్ పరంగా మీరు ఏదైతే నష్టపోయి ఉంటారో లేదంటే దేనివల్ల అయితే మీరు బాధపడి ఉంటారో దాన్ని మీరు కరెక్ట్గా యూస్ చేసుకోవట్లేదు, మీ లెసన్స్ నుంచి మీరు కరెక్ట్గా స్టెప్ తీసుకోవట్లేదు. సో 80% ఎస్ అయితే ఉంది, బట్ ఆ స్టిల్ 20%ని కూడా పాజిటివ్గా మార్చుకోవడానికి మీరు ఏదైతే పాస్ట్లో లెసన్స్ ఉంటాయో దాన్ని క్లియర్గా ఒకసారి అనలైజ్ చేసి దాన్ని యూజ్ చేసుకోండి అని ఈ ఎస్ఆర్ నో గైడెన్స్ ఫర్ యువర్ ఫినాన్సెస్. ఇప్పుడు మనము రిలేషన్షిప్ పరంగా చూద్దాం. సో హెల్త్కి అయితే కంప్లీట్గా ఎస్ కార్డ్ వచ్చింది అండ్ ఫినాన్సెస్కి అయితే 80% వచ్చింది. ఆ 20% కూడా మీ చేతిలోనే ఉంది, మీరు కరెక్ట్గా యూస్ చేసుకోవాలి. అంటే మీ లెసన్స్ మీరు ఏదైతే నేర్చుకున్నారో పాస్ట్లో దాన్ని. సో ఇప్పుడు రిలేషన్షిప్ పరంగా ఎస్ఆర్ నో గైడెన్స్ చూస్తున్నాం మనము. సో ఏదైతే ఉందో కోరిక దాన్ని మనసులో ఒకసారి అనుకొని యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పండి అండ్ కంటిన్యూ చేయండి రీడింగ్ని. సో రిలేషన్షిప్ పరంగా ఇది ఎస్ కార్డ్ అండ్ ఇది నో కార్డ్. రిలేషన్షిప్ పరంగా ఎస్ అండ్ నో. ఓకే, రిలేషన్షిప్ పరంగా మీరు ఏదైతే అనుకున్నారో
కోరిక ఏదైతే మీకు ఉందో దానికి ఆన్సర్ 100% ఎస్ కార్డ్ వచ్చింది. అంటే మీ కోరిక రిలేషన్షిప్ పరంగా మీరు ఏదైతే అనుకున్నారో అది త్వరలో నెరవేరబోతుంది. దానికి మీరు రెడీగా ఉండండి సెలబ్రేట్ చేసుకోవడానికి. అట్ ది సేమ్ టైం అది ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని అలాగే మెయింటైన్ చేయండి అని యూనివర్స్ మీకు మీ రిలేషన్షిప్ పరంగా జరుగుతుంది అని పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని, పాజిటివ్ వైబ్ని మీకు సెండ్ చేస్తుంది. సో ఆ పాజిటివిటీని అలాగే మీతో ఉండనివ్వండి అనేది ఈ రిలేషన్షిప్ పరంగా. సో ఇవి 3 అయిపోయాయి మనకు, రిలేషన్షిప్, హెల్త్ అండ్ ఫినాన్సెస్. ఇవి 3 కాకుండా మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ దీంట్లోనే ఉంటాయి, బట్ క్వశ్చన్స్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఈ 3 ఉంటాయి. సో ఇది కాకుండా ఏదైనా కెరియర్ పరంగా, జాబ్ పరంగా, జాబ్ చేంజ్, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ ఏదైతే మీకు కోరిక ఉందో దాన్ని మీరు మనసులో అనుకొని ఒకసారి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పి చూడండి. సో ఏదైతే కోరిక ఉందో దానికోసం ఇది ఎస్ ఆర్ నో గైడెన్స్. దానికి ఇది ఎస్ కార్డ్, ఏదైతే కోరిక మీరు చూస్తున్న వాళ్ళకి ఏదైతే ఉందో, అండ్ ఇది నో కార్డ్. ఓకే ఓకే. సో మీకు ఏదైతే మీరు ఈ 4th క్వశ్చన్కి ఎస్ ఆర్ నో గైడెన్స్కి అనుకున్నారో దానికి కంప్లీట్గా 100కి 100% ఎస్ కార్డ్ వచ్చింది. న్యూ బిగినింగ్ అంటే ఏదైతే మీరు అనుకున్నారో మోస్ట్లీ ఈ క్వశ్చన్కి ఏమై ఉండొచ్చు అంటే మీరు ఏదో కొత్త చేంజ్ కోరుకుంటున్నారు, ఏదో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు అనేదైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు అనుకున్న క్వశ్చన్కి ఆన్సర్ ఎస్, కంప్లీట్గా ఎస్. సో ఇది ఓవరాల్గా ఎస్ ఆర్ నో గైడెన్స్ ఫర్ దిస్ వీక్. ఈ వీడియో ఎందుకు అంటే పాజిటివ్ని మీరు అఫర్మ్ చేయాలి, నెగిటివ్ని అస్సలు అట్రాక్ట్ చేయకండి, ఏదైనా పాజిటివ్గానే ఆలోచించండి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.